హాయ్ గైస్, ఇది నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేనైతే నా ఇంటర్వ్యూని ఢిల్లీలో పెట్టుకున్నా. బికాస్ ఢిల్లీలో చాలా యాక్సెప్టెన్సీ రేట్ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నా. తెలంగాణ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 6:30 టు నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అలా దిగిపోతాం. ట్రైన్ ఎందుకంటే ఇట్స్ స్మూత్ అండ్ సింపుల్. ఇంకొకటి చెప్తున్నా, ట్రైన్లో మీరు రాత్రి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం అస్సలు బయటికి రాకండి. ఎందుకంటే అందరూ తెల్ల బెడ్షీట్స్ కప్పుకొనే ఉంటారు. చూస్తే మార్చరీ రూమ్ దగ్గర దడుచుకుంటారు. చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అందరు తెల్లయే వేసుకొని ఉంటారు దెయ్యాల్లాగా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఢిల్లీలో రీచ్ అయిపోయాము. ఢిల్లీ స్టేషన్ మాత్రం చాలా పెద్దది. అరౌండ్ 17 to 18 or 20 వరకు ఉన్నాయి ప్లాట్ఫామ్. ఢిల్లీ స్టేషన్ బయటకు వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంది. రిక్షాలు, ఆటోలు, కార్లు అన్నీ ఉన్నాయి. ఇంకా కార్ వేసుకొని మేము నా రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే నేను 1 డే ముందే ఢిల్లీకి రీచ్ అయ్యాను. బికాస్ 1 డే ముందెళ్ళి అన్నీ చూసుకుందామని చెప్పేసి ఇంకా కార్లో వెళ్తుంటే ఢిల్లీని చూసి చాలా బాగా అనిపించింది. ఇంటర్వ్యూ అయిపోయినాక మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. హోటల్ స్మార్ట్ సిగ్నేచర్. అంబియన్స్ అయితే చాలా బాగుంది. స్టే చేయడానికి బాగానే ఉంటుంది హోటల్ స్మార్ట్ సిగ్నేచర్. ఇంకా అక్కడ ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోయా. నా ఇంటర్వ్యూ వచ్చేసి 11 o'clock ఉంటే నేను మాత్రం ముందే వెళ్ళిపోయా 9 o'clockకి. 9 o'clock అక్కడ రీచ్ అయ్యి నా ఇంటర్వ్యూ 9కి అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల లైన్ కట్టేసా. కానీ చాలా టెన్షన్ ఉండే. టెన్షన్లో నా హార్ట్ బీట్ నాకే గట్టిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నాదే అనంగా కొంచెం కూల్ అయిపోయి అక్కడ చెప్పేసా. కానీ ఇంటర్వ్యూయర్స్ మాత్రం చాలా కూల్గా ఉన్నారు. ఎవరైనా టెన్షన్ పడితే టెన్షన్ పడకు, కొంచెం బ్రీత్ తీసుకొని చెప్పు అనేలా ఉన్నారు. ఇంకా నాకు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఎక్స్పీరియన్స్ పెడితే మాత్రం ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. వాటి గురించి క్లారిటీగా చెప్పాలి, లేదంటే కష్టమే. ఆ తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ అడిగారు. ప్రాజెక్ట్ గురించి చెప్పాను. దాని గురించి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నా I-20 చూసి అందులో ఫండింగ్ గురించి చూసి మీ ఫాదర్ ఏం చేస్తుంటాడో అన్నారు. మా ఫాదర్ గురించి చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ లోన్ తీసుకున్నావా అని అడిగారు. లోన్ తీసుకుంటే తీసుకున్నారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. బట్ ఇన్ కేస్ వాళ్ళకి డౌట్ వస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇంకా లాస్ట్లీ గోల్డెన్ వర్డ్స్ మాత్రం వినిపించాయి. ఇంకా ఎంబసీ నుండి కొద్ది దూరం వచ్చేసి దోస్తు వాళ్ళకు, చుట్టాలకు అందరికి ఫోన్ చేసి వీసా యాక్సెప్ట్ అయిందని చెప్పడము. ఇంకా ఆనందంలో ఉన్న వాళ్ళు అందరికి ఫోన్ చేసి చెప్పేసి అక్కడనే కొద్దిసేపు ఆగి టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ వచ్చేసి 65K పడింది. మీరు కూడా టికెట్ బుక్ చేసుకోవాలంటే స్కై స్కానర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో చూడండి. ఆ తర్వాత అది ఎందులో అయితే తక్కువ ఉందో అందులోకి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంది. అక్కడ బుక్ చేసుకోండి, మీకు చాలా తక్కువ రేట్కే టికెట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత మన ప్లాన్ ఉందిగా ఢిల్లీ టూర్. ఇంకా అక్కడ నుండి ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేద్దామని తిరిగాను. ఢిల్లీ టూర్ మాత్రం ఇంకో వీడియో మళ్ళీ సపరేట్గా మంచిగా పెడతాను. అంతవరకు స్టే ట్యూన్. నన్నైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.